ఏయ్, ఎవరు లోపల? బయటికి రా. రమ్మంటుంటే. సీత, ఏం వేళాకోళంగా ఉందా? ఇది 4గోసారి నువ్వు ఫోన్ చేయడం. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి డబుల్ రూమ్ ఉందా అని అడుగుతావేంటి? ఏంటి రాంగ్ నెంబర్ వస్తుందా? ఇక్కడ డబుల్ రూమ్స్ ఉండవు, అన్ని సింగిల్ రూమ్సే ఉంటాయి. అంత సరదాగా ఉంటే నేరుగా ఇక్కడికే రా. ఓ సింగిల్ రూమ్ ఇచ్చి 4 కానిస్టేబుల్స్ కూడా తోడుగా ఇస్తా. పెరిగిపోడా ఫెలో. సార్ మీరా? హనీమూన్కి వచ్చారా? కాదు సార్, శనిమునికి వచ్చాం. అవును సార్, మీరేమిటి ఇక్కడ ఉన్నారు? అదంతా ఓ పెద్ద కథలే. ఓ అర్ధరాత్రి వేళ మీ ఊరు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎవరినో అరెస్ట్ చేయమన్నాడు. తాగిన మైకంలో ఆయన ఏం చెప్పాడు, నిద్రమొత్తు నేనే విన్నాను. నేరుగా ఆయన్నే పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బొక్కలో దోశాను. దాంతో తన్ను దండించాడు. ఆ ఊరు నుంచి టౌన్కి వచ్చి పడ్డా. అవును, మీరు ఎలా వచ్చారేంటి? నేను సీతను పెళ్లి చేసుకున్నందుకు మా బామ్మకి అంత కోపం వస్తుంది అనుకోలేదు సార్. నువ్వు అసలు నా మనవడవే కాదు పొమ్మంది. దాంతో నాకు కోపం వచ్చి ఇంట్లోంచి వచ్చేసాను. మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలని మీ ప్లాను? మీరు ఒప్పుకుంటే ఈ సెల్లోనైనా కాపురం ఉండడానికి మాకే అభ్యంతరం లేదు. ఏమయ్యా, అది శోభనం గది కాదయ్యా, సెల్. సరే, మా ఇంటికి కడదాం పదండి. ఎందుకు సార్? మీరుండే ఏర్పాట్లు నేను చేస్తా కదా. సార్ మీ మేలు. నో నో నో, అవన్నీ ఇంటికి వెళ్ళాక. జస్ట్ మినిట్. హలో, గజపతి హియర్. ఏంటి డబుల్ రూమా? రేయ్, చంపేస్తాను రాస్కల్. కూర్చోండి. ఏ బాబు పేరేమిటండి? రాజా. అచ్చు మీలాగానే ఉన్నాడు, గుణం మాత్రం వాళ్ళ నాందే. లేలా, వీళ్ళేదో గొడవల్లో పడి ఇల్లు దిలిపెట్టి వచ్చేసారు. మళ్ళాగేనమాట. సేమ్ అదే కేసు. వాళ్ళకి మంచి రోజులు వచ్చేదాకా మనం అవుట్ హౌస్ లో ఉండేద్దామా? దానికే ఉందండి, తప్పకుండా. ఏమిటయ్యా కీర్తి, నా వేలికి గోరు చుట్టూ లేవడం చేత కోర్టుకు వెళ్ళలేక శివరాం కేసుని నీ కప్ప చెబితే నువ్వేమిటి ఎదటి పార్టీ వాళ్ళ తరఫున వాదించి వాళ్ళని గెలిపించావు? మన శివరాం ఎవరో నాకు క్లియర్ గా చెప్పొద్దా సార్? అక్కడ వాది శివరామే, ప్రతివాది శివరామే. అందులో ఒకతను మాదిరిగా ఉన్నాడు కదా అని లైక్ చేసి అతని తరఫున వాదించాను. అతను ప్రతివాది కూర్చున్నాడు. ఇందులో నా తప్పే ఉంది? నా కర్మ ఖాళీ, నిన్ను పార్ట్నర్ గా పెట్టుకున్నానే, అందుకు దేంతో తల బాదుకోవాలో తెలియడం లేదో. దేంతోనేందుకు సార్? చేతికి నిమ్మకాయ ఉందిగా, తలకేసి బాదుకుని నెత్తి మీద చకచక రుద్దుకోండి, తగ్గిపోతుంది. నమస్కారం సార్. వెల్కమ్ వెల్కమ్. రామారా, కూర్చో. కైండ్లీ బీ సీటెడ్. నీ పేరు సీత కదూ? అవునండి. మంచి కళగల పేరు, మంచి కళగల ఫేస్ కూడా. నీ అప్లికేషన్ చూశాను, సలక్షణంగా ఉంది. నాకు ఓకే. నాకు డబుల్ ఓకే. వైది బై, నిన్ను పరిచయం చేయడం మర్చిపోయానని తర్వాత నా ప్రాణం తీసేస్తాడు. ఇతను నా పార్ట్నరు, పేరు కీర్తి, పెద్ద క్రిమినల్ లాయర్ని. ఈయన సివిల్ లాయర్. మేమిద్దరం కలిసి కోర్టులో అప్పీర్ అయ్యామంటే కోర్టు దద్దరిల్లిపోవాల్సిందే. పిచ్చి పిచ్చి గంతులు వేసి నానా రభసా చేసి ఎవరినొకటి గెలిపించేస్తాం. గెలిచిన వాడు మా పార్టీయా ఎదుటి పార్టీ వాడా అని కూడా ఆలోచించాం. సారీ. మరో ముఖ్యమైన విషయం, ఈ ఆఫీసులో పనిచేయాలనుకున్న ఆడా మగ ఎవరైనా సరే పెళ్లి కానివారై ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకా మీకు పెళ్లి కాలేదనుకుంటాను. అవలేదు సార్, పెళ్ళి అవలేదు. వెరీ గుడ్. అయితే నువ్వు రేపటి నుంచే పనిలోకి చేరొచ్చు. ఉదయం 7 గంటలకే ఆఫీస్ తెరుస్తాం. థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, నీ నక్షత్రం ఏమిటి? ఎందుకండి? ఆయన అది- సర్టిఫికెట్ల కంటే స్టార్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాం. రేవతి అండి. నాది మూల. వ్యాధి పేరు చెప్పకు. వ్యాధి పేరు కాదు, మూల నక్షత్రం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. ఆల్ ది బెస్ట్. మీకు కూడా థ్యాంక్స్. డోంట్ బి చైల్డిష్. సీత, సీత వస్తున్నానండి. రా. ఎన్ని మల్లెపూలు తెచ్చారండి? ఏమిటి విశేషం? ఖుషి, నీకు గుడ్ న్యూస్. నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను. పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే గుడ్ న్యూసా? అయ్యో, ఇది ఆ విషయం కాదండి. నాకు ఉద్యోగం దొరికింది. నాకు ఉద్యోగం దొరికింది. రండి, మన ఇద్దరం కలిసి దేవుడికి దండం పెట్టుకుందాం. ఈ దేవుళ్ళందరికంటే ముఖ్యుడు ఆ దేవుడు, మనకు సహాయం చేసిన ఎస్ఐ గారు. ముందు ఈ విషయం వెళ్ళి ఆయనతో చెప్పేస్తాను. ఈలోగా మల్లెపూలని మంచం మీద చల్లి రెడీగా ఉండు. ఈ ఫైల్ పట్టుకెళ్ళి కొత్తగా వచ్చింది A2 క్లర్క్ ఆ అమ్మాయికి ఇచ్చేయి. ఇదిగో ఆ చేత్తోనే ఆ అమ్మాయిని నేను చూడాలనుకుంటున్నానని కూడా చెప్పు. వెళ్ళు. ఇదిగో A2 క్లర్క్ అంటే ఎక్కడుంది? అదిగో ఆ మొదటి కుర్చీలో కూర్చున్నావుడే. ఓహో, నువ్వా? మీరా? మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం.
ఆ లూజ్ గడు బాసు ఈ ఫైల్ మీకు ఇచ్చిరమ్మన్నారమ్మా. ప్యూన్ ఉమ్. అదేమిటండి అలా రెప్పవాల్చకుండా చూస్తున్నారు? కొత్తగా వచ్చిన ప్యూన్వి నువ్వేనా? అవును, పేరు? కృష్ణ. ఇది అడగడానికే పిలిచారా? కాదు, పిలిస్తే వస్తావా రావా చూద్దామని పిలిచాను. అదేమిటండి మీరు పిలిస్తే రావడానికే నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది. నేను ఇప్పుడు కరెక్ట్ గానే వచ్చానా? ఇప్పుడొచ్చావు, మళ్ళీ పిలిస్తే? రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాను. వస్తానండి. మిమ్మల్ని అలా ప్యూన్ వేషంలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఉద్యోగం దొరికిందని సంతోషపడు. అయినా ఏమంత గొప్ప ఉద్యోగం అని వెంటనే చెప్పాలి? 4 రోజులు పోయాక చెప్పొచ్చు కదా అనుకున్నాను. కానీ నువ్వు కూడా అక్కడే ఉద్యోగం చేస్తావు నాకేం తెలుసు. అవును, నేను ఆ ప్యూన్ డ్రెస్లో ఎలా ఉన్నాను? దరిద్రంగా ఉన్నారు. నా మనసు ఏం బాగోలేదండి. ఒకే ఆఫీస్లో మీరు ప్యూన్గా నేను క్లర్క్గా పనిచేయడం నాకేదోగా ఉంది. నాకు మాత్రం బాగుందనా? ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో అలాంటివి ఏం ఆలోచించకూడదు. అవును, మీరు కూడా పెళ్లి కాలేదని చెప్పే ఉద్యోగంలో చేరారా? అది వాళ్ళ రూల్ అంట, మనం ఏం చేస్తాం? అందులోనూ నేను కనిపించడానికి పసివాళ్ళ ఉంటానా? పెళ్లి కాలేదని చెప్తే టక్కున నమ్మేశారు. ఇదేం అన్యాయం అండి. మనిద్దరం ఆఫీస్లో పరాయి వాళ్ళలా మసులుకోవడాలా? చాలా ఈజీ. నేను నిన్ను అమ్మ మేడం అని పిలుస్తాను, నువ్వు నన్ను ఒరే ప్యూన్ అని పిలు. ఎవరికి ఏ అనుమానం రాదు. అయ్యో, నేను మిమ్మల్ని ప్యూన్ అని పిలవలేనండి. పిలవడం అంటే పర్మనెంట్ గా అలాగే పిలుద్దామనే? ఏదో నాకు మంచి ఉద్యోగం దొరికేదాకా 4 రోజులు ఈ నాటకం. సర్లేండి, అలాగే చేద్దాం. అమ్మా ఏటు క్లర్క్ గారు, తమరు కొంచెం కాల్ తీస్తే ఆ దుప్పటి తీసుకోవాలి. ఇవన్నీ ప్యూన్ చేసే పనులే కదా. ఇదిగోనండి, ఈ ఎగతాళే వద్దన్నది. ఇది ఎగతాళే? అయితే ఇదేమిటో చెప్పు. ఏమిటి సార్? ఏం లేదు, ఆ ఏటు క్లర్క్ సీతను చూసావు? ఆ అమ్మాయిని నేను పిలిచానని చెప్పి పిలు. మ్మ్. ధైర్యంగా నేను పిలిచానని పిలవయ్యా. మ్మ్. మధ్యలో వీడికెందుకు బాధ? తగ్గించుకుంటాడు. అరే కీర్తి, ఊరికే అంటాం కాదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావురా. మే ఐ కమిన్ సార్? కమిన్ కమిన్ కమిన్. యూ నీడ్ నాట్ గో అవుట్ సైడ్. పిలిచారట? రా 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 రా. కూర్చో 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 కూర్చో. పర్వాలేదు సార్. నో 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 నో, నువ్వు నిలబడితే నా కాళ్ళు అవుతాయి. కూర్చో. మళ్ళీ మనకి ఫార్మాలిటీస్ ఏంటి? ప్లీజ్. అవును, నీ సీట్ బాగుందా? కుషన్ అది ఉందా? లేకపోతే ఈ సీట్ పట్టుకెళ్ళి సీతా. వద్దు సార్, ఆ సీట్ బాగానే ఉంది. వెరీ అడ్జస్టింగ్ టైప్. నీకు విషయం తెలుసా? నువ్వు చాలా స్వీట్గా ఉంటావు. స్వీట్గా ఉండేవాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకో తెలుసా? నాకు చక్కెర వ్యాధి, అందుకన్నమాట. అవును, ఆ బుగ్గ మీద నల్లగా ఏంటి? మట్టే? ఏంటే అలా తొండలా తొంగి తొంగి చూస్తున్నావు? మీరు పిలిచారు కదా సార్, అందుకని వచ్చాను. నేను ఎప్పుడు పిలిచాను? నేను వేళపాడ లేకుండా లోపలికి వచ్చేటవే. అదిగో బెల్లు కొట్టారు కదా సార్. మీరు బెల్లు కొట్టి పిలిచినా, పిలిచి బెల్లు కొట్టినా నేను వచ్చేస్తాను. మొత్తానికి వచ్చేస్తావన్న మాట. అవును సార్. మేడం, యూ టేక్ దిస్ ఫైల్. దిస్ ఇస్ A2, దట్ ఇస్ B2. గో టు ప్లీజ్. యూ గో టు యువర్ సీట్ మేడం. ఐ విల్ టేక్ యూ లెటర్. మీరు కొంచెం దారిస్తే. ఎస్, తప్పుకోయా తప్పుకో. లేడీస్ వెళ్తుంటాయి. ప్లీజ్. చూడు, నీకు తొంగోనా చూడోనా కాంప్లెక్స్ గురించి తెలుసా? తెలియదు సార్. అది ఒక ఆడ మగ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఓ మూడో విధవ తొంగి తొంగి చూడ్డాన్ని తొంగోనా చూడోనా కాంప్లెక్స్ అంటారు. అది నీకు చాలా ఎక్కువగా ఉంది. త్వరగా వెళ్ళి డాక్టర్స్ కన్సల్ట్ చేయి. సార్, మీకు పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా? తెలియదు. ఆఫీస్ పని చూసుకోకుండా ఆడవాళ్లతో పోస్కోలు కబుర్లు చెప్పడం ఆ జబ్బు లక్షణం. అది మీకు మరీ ఎక్కువగా ఉంది. మీరు కూడా ఏదైనా డాక్టర్ని చూడకూడదు? చూడు బుజ్జి, సార్, ఎవరికే జబ్బుంటే మనకెందుకు? ఎందుకు? మన ఇద్దరం కలిసి కట్టుగా జట్టుగా ఉందాం. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏమిటి? ఆ A2 క్లర్క్ కి గంటకో టీయో కాఫీయో కూల్ డ్రింకో ఇస్తూ ఉండు, డబ్బునే ఇస్తా. మీకెందుకు సార్ అనవసరమైన ఖర్చు? నీకేం తెలుసయ్యా విషయం? అదో విచిత్రమైన మ్యాటర్. చిన్నపిల్లాడివి, నీకు తెలియదు. అవును, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకు సార్? రేపు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పబోతున్నాను. అది నా కర్మ సార్. కొట్టావా? లేదు సార్, పట్టాను దోమని. దోమని బాగానే పట్టాడు గాని గూబ అదిరిపోయేట్టు కొట్టాడు. ఇదో టైపు మనిషి.